ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి? తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా? చెప్పాలా? రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా. గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్టలేని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపేణ ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టినాయా ముట్టలేదా? పైసలు తీసుకుని బరాబరే. అరే కామన్ ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో ఎర్జీ చేస్తాయి. పార్టీ నడితే ఎవరు జబ్బులకు కూడా పైసలు పెట్టారు, కానీ పైసలు తీసుకుంటారు. మళ్ళా అదే సంస్థని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ ఫార్ములా అట్లయిపోయింది, డ్రగ్స్ కేసు ఇట్లయిపోయింది. ఇలా ఏమైంది? ఇలా మళ్ళీ దావోస్. నేనేమంటున్నాను, దావోస్ వేరే దేశం పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు వేసుకుని టై కట్టిరు, షూట్ వేసుకుని పోయారు. ఆడ పోయి ఏం చేశారు? రెండు రాష్ట్రాల మధ్య, రెండు అందరి వ్యాపారస్తుల మధ్య, మన మధ్య ఒప్పందం అట, ఎంఓయూ చేసుకున్నారట. ఆ 2014 నుంచి ఇప్పటి వరకు ఎంఓయూ నిజంగా వీళ్ళు చెప్పింది వాస్తవం అయితే 5 లక్షల కోట్ల వ్యాపారం జరగాలి. ఇక్కడ పెట్టుబడులు రావాలి, ఒక్క పైసా రాదే. మీరు అందరూ కూడా టీవీలో చెప్ప తెలంగాణకు గిన్ని పెట్టుబడులు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దావోస్ కు గతంలో కేసీఆర్ కొడుకు వేరు, ఆ ప్రభుత్వంలో వేరు, కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇదే రేవంత్ రెడ్డి గారు రెండోసారి వేరు. ఆ ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని దావోస్ పోయినప్పుడు ఇంతవరకు వచ్చిన పెట్టుబడులని ఎన్ని కంపెనీలు దేశానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి, ఎన్ని లక్షల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిర్రు, ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందా? చాలా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీద చేయాలి. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము మీకుందా? కేవలము ఈ ఫార్ములా కార్ రేస్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా ఈ దావోస్ దుకాణం స్టార్ట్ చేసే విషయం వాస్తవం. ఇలా ఎందుకు చర్య కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఇద్దరు ఒకటే, వీళ్ళు కేసు బయటపడితే వాళ్ళు కేసు బయటపడతారు, వాళ్ళు కేసు బయటపడతారు, వీళ్ళు కేసు బయటపడతారు. ఇద్దరు రెండు పార్టీలు అవినీతి పార్టీలే. రెండు పార్టీలు అడ్డమొత్తం అవినీతి కేరా ఫండర్స్ గా మారింది కాబట్టి ఒకరి మీద ఒకరు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది వాస్తవం. ఇలా ఫీజులు ఎవరు పట్టిస్తలేరు, కాలేలని మొత్తుకుంటే యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి. పిల్లలకు టీసీలు ఇవ్వమంటే టీసీలు ఇస్తలేరు, మెమోలు ఇవ్వమంటే మెమోలు ఇస్తలేరు. అటు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 7,000 కోట్లు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే, ప్రభుత్వ హాస్పిటల్ పోతే పేదలు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే కనీసం అక్కడ పైసలు కట్టలేరా? ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వకపోతే బిల్లు కట్టకుంటే ఇలా పేదలకు వైద్యం అందుతలేదు. ఇటు ఫీజులు ఏమని పడిస్తున్నారు, యాజమాన్యాలు బాధపడుతున్నాయి, స్టూడెంట్స్ బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వకుంటే వైద్యం అన్నాక పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇక మాజీ సర్పంచులు, తాజా మాజీ సర్పంచుల పైసలు ఇవ్వమంటే దానికి పైసలు, ఉద్యోగాలు ఇవ్వమంటే దానికి పైసలు. మా అక్కలకు మీకు ఇంతమంది అక్కల 2,500 రూపాయలు ఇస్తారని మీ అందరికీ. మీ 2,500 రూపాయలు అకౌంట్ పట్టే మీకు ఇచ్చారు ఎవరైనా? 2,500 రూపాయలు ఇస్తారని ఓటేసారు కదా, మీరు తులం బంగారం ఇస్తాంటే ఓటేసారు కదా, మీ స్కూటీ ఇస్తాంటే ఓటేసారు కదా. ఒక్క పైస లేదు, ఒక్క పైస లేదు. ఇక మా అమ్మల, మా పెద్దమ్మలకు, తాతలకు, అమ్మలకు ఏమో 4,000 రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తారు. ఒకరికైనా వచ్చింది ఎవరికైనా? అంటే మీకు అయిపోయి పిల్లలకు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే ఏమైంది? ఇంద్రమ్మ ఇల్లు అన్నారు కొత్తగా. బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాదు, రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు.
రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోడియాలు ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఏమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలో ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైసలు మనై పేరు మాత్రం కర్రీమేళ బీఆర్ఎస్ చెప్పుకుంటే కాంగ్రెస్ మళ్ళీ చెప్పుకుంటారు. వాళ్ళు 30,000 కోట్లు మిత్తి కడుతున్నారు సంవత్సరానికి. కాంగ్రెస్ 30,000 కోట్లు సంవత్సరం లోపలనే మిత్తి కడుతున్నారు. ఇప్పటికే దాదాపు అప్పులు చేసి పొట్టు అప్పులు చేస్తున్నారు. ఇలా కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిందంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపల అప్పు చేస్తున్నారు. వీళ్ళు 3 సంవత్సరాల లోపలనే 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. మనమే పన్నులు వేస్తారు మనకే. కాబట్టి ఆలోచించాలి. నిధులు ఇచ్చేది, అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ సొక్కొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ ఇలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే అదేవిధంగా దానికన్నా ముందొచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి. మేధావులు తప్పు చేస్తే సమాజాన్ని, దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు. మీరు మేధావులకు సంబంధించిన కొన్ని ఎన్నికలు మేధావులు తప్పు చేస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి, నిలదీసే వ్యక్తిని గెలిపించండి. అటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా కరీంనగర్ కార్పొరేషన్ లో నిన్ననే కేంద్ర మంత్రి గారు ఇలా దాదాపు 10-15 డివిజన్లలో ఆ డంపింగ్ యార్డ్తో చాలా ఇబ్బంది పడుతుంటే ఇన్ని 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పోయి ఆ కంపు వాసన చూసింది తప్ప ఒక్క పైసలేదు. అక్కడున్న కార్పొరేటర్లు, మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రతిరోజు మొత్తుకుంటున్నారు, అన్న ఈ కంపు భరించలేకపోతున్నారు చెప్పండి. ఇలా ఒక్క పైసా బీఆర్ఎస్ పార్టీ అలే. 10 సంవత్సరానికి కంపు కొడుతుంటే డంపింగ్ యార్డ్ మార్చడానికి ఒక్క పైసా ఇయ్యలే. 24 గంటల నీటి సరఫరా ఇస్తుంటే ఒక్క పైసా ఇయ్యలే. స్మార్ట్ సిటీ కూడా ఇచ్చి సమయానికి పైసలు ఇయ్యలే. ఇలా మేమంతా పైసలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పైసలు ఇచ్చినాకనే వాళ్ళ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అవుతున్నది. వాళ్ళ 24 అవర్స్ వాటర్ సప్లైను నిన్న ప్రారంభించాం. అబ్బో, మీరు పైసలు ఇస్తే మా మంత్రితో ప్రారంభిస్తే మీరు ఊకుందిరానే. ఇలా పైసలు మేమిచ్చినాం కాబట్టి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అలా గల్లా ఎగరేసి కేంద్ర మంత్రి వచ్చి నల్లా దింపితే 24 గంటల నీళ్లు ఆ 4 డివిజన్లకు వస్తున్నాయి. తప్పకుండా ఈ కరీంనగర్ కార్పొరేషన్ మాకు అప్పచెప్పండి, భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పండి. కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం 24 గంటల నీటి సరఫరా ఇప్పించే బాధ్యత ఇలా మేము తీసుకుంటాం. ఇలా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పండి. వాళ్ళ స్మార్ట్ సిటీ విషయంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామో కేంద్ర నిధులతో ఇంకా అభివృద్ధి చేస్తాం. గల్లీలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్రం పైసలు ఇస్తేనే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తే పైసలు నేరుగా వస్తాయి. లేకుంటే ఇంతకుముందు సునీల్ రావు గారు చెప్పినట్టు ఇచ్చే పైసలు మనము దొబ్బిపోయేది మాత్రం బీఆర్ఎస్ దొబ్బారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దొబ్బిపోతారు. కాబట్టి ఇచ్చేటువంటి అధికారం ఇస్తే నీతి నిజాయితీగా నిబద్ధతతో అభివృద్ధి జరుగుతుంది. ఇచ్చేది మనమే, దోసుకపోయేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి అందరూ ఆలోచించండి, మేధావి వర్గం కూడా ఆలోచించాలి, కరీంనగర్ యువత ఆలోచించాలి. కరీంనగర్ కార్పొరేషన్ లో రంగురంగుల జెండా ఎగరన్నా, కాషాయపు జెండా ఎగరన్నా కరీంనగర్ యువత ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు వస్తా కూడా ఇక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ. నేను అహంకారంతో చెప్తలేను,
విశ్వాసం ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాను. ప్రజల ఆలోచన తెలుసుకునే చెప్తున్నా. కాబట్టి చాలా మంది కార్పొరేట్ అందరూ చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది చేరడానికి సిద్ధంగా వచ్చారు. కానీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో చాలా మంది కార్యకర్తలు మొన్న ఎంపీ ఎన్నికల్లో, గతంలో ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇక్కడ స్థానికంగా చాలా మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పుడు కూడా, కేసులు పెట్టినప్పుడు కూడా, జైల్లోకి పోయినప్పుడు కూడా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జెండా వదిలిపెట్టే కార్యకర్తలందరూ కూడా. కాబట్టి ఇప్పుడు గెలిచేయడం, భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ నుంచి పనిచేస్తున్న కార్యకర్తలను మళ్ళా కార్పొరేటర్ గా గెలిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి చాలా విషయాల్లో మేము ఆలోచించాం.